హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? సంక్రాంతి పండుగ బాగా జరిగిందా? మేమైతే చాలా బాగా చేసుకున్నామండి. సంక్రాంతి పండుగ రోజు గౌరీ నోము గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ నోము గురించి అండి ఈరోజు. ఈ నోముకు తల్లిగారు వాళ్ళు, అత్తగారి వాళ్ళు పసుపు కుంకుమలు నోము పంపిస్తారు. వాటిని నోముకొని తెల్లారి కనుమ రోజు అందరికీ పంచడం జరుగుతుంది. ఇది మా ఫ్రెండ్ వాళ్ళకి నోము ఉంది. ఇది మమ్మల్ని అందరినీ పసుబొట్టుకు పిలిచి మా అందరికీ నోము ఇస్తుంది. ఒక్క నోములో 13 ఉంటాయి. అట్లా అత్తగారిది 13, ఇవి 13. అవి సరిపోకుంటే ఎక్స్ట్రా నోము కూడా తెచ్చుకుంటారు. మా ఫ్రెండ్ మా అందరి కోసం పెద్ద పెద్ద క్యాన్లే నోముకున్నది. ఆ ఇచ్చిన వస్తువులో ఏమేమి ఉన్నాయో చూపెడుతుంది మా ఫ్రెండ్. రేగుపండు అంట, చిలుక, ఇంకా కొన్ని అక్షింతలు వేసి ఇస్తారు. నోము ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మా వాయనం అంటే మనము పుచ్చుకుంటున్నమ్మా వాయనం అని స్వీకరించాలి. మీ నోములో కూడా సేమ్ ఇలానే ఉంటుందా లేదా కామెంట్లో చెప్పండి. ఇక్కడ మనకు ప్రసాదంగా నువ్వులు బెల్లం కలిపిన ప్రసాదం పెడతారు. అది ఇస్తూ ఏమంటారంటే, తీపి తిని తీయగా మాట్లాడు, నువ్వులు తిని నూరేళ్ళు చల్లగా ఉండు అని దీవిస్తారు. తర్వాత వచ్చిన ముత్తైదులందరికీ అక్షింతలు ఇచ్చి ఆశీర్వచనాలు తీసుకుంటారు.